నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు హ్యాపీగా ఉన్నాను అంటే, నేను ఒకప్పుడు ఒక జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేసినప్పుడు నైట్ డ్యూటీస్ ఉండేవి. డే డ్యూటీస్ ఉండేవి. ఎర్లీ మార్నింగ్ 3:00 లేసి కంపెనీకి వెళ్ళేవాడిని. ఏదైనా ఆడిట్ ఉంది అంటే పొద్దునెళ్ళి అంటే 4:00కి ఇంటి దగ్గర బయలుదేరి నైట్ 11:30కి వచ్చేవాడిని. ఆ రోజు నాకొచ్చే సాలరీ లిమిటెడ్‌గా ఉండేది. ఆ రోజు నేను అనుకునేవాడిని, ఏంట్రా ఈ లైఫ్‌లో నాకేమన్నా చేంజ్ రాకపోతుందా? దీన్ని వస్తే నేను ఎలా మౌల్డ్ చేసుకోవాలనే ఆలోచన నాకు ఆ రోజు ఉండేది. కానీ ఆ రోజు నేను ఎంత ఆలోచించినా నేను ఈ లైఫ్‌ని ఏమన్నా మార్చుకుంటానా? లేకపోతే మారిస్తే నాకేమొస్తుంది అనే ఆలోచన నాకు ఆ రోజు చాలా వరకి ప్రతి ఒక్కరికొచ్చే ఆలోచనే ఇది. కానీ అక్కడి నుంచి నా లైఫ్ మారింది అని చెప్పడానికి నాకొక గురువుగారు ఒక ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు నాకు ఇంత వర్క్ చేసినా గూడా ఒక బాస్ అనేవాళ్ళు ఉంటారు. ఆ బాస్ లిమిటెడ్‌గా సాలరీ అంటే 1 ఇయర్‌కి ఎంత అయితే వస్తుందో దానికంటే తక్కువ ఇంక్రిమెంట్ ఎయడం. ఏసిన తర్వాత సార్ మీరు నాకు ఎందుకు ఇంతే ఏశారు? నేనెందుకు మార్చలేకపోతానా అని అంటే నేను బాగా వర్క్ చేస్తున్నాను గదా! మరి నాకు ఎక్కువ ఎయొచ్చు కదా! అని అడిగినప్పుడు బాస్ మీరు ఇంతే వర్క్ చేస్తున్నారు. మీకు ఇంతే ఏస్తాము అని చెప్పడం వల్ల నాకేమనిపించింది అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా నేను ఇంకా ఒక 10 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 సంవత్సరాలు నేను చేసినా గూడా ఇదే సాలరీ ఉంటుంది. ఇలాగే ఉంటుంది. నా లైఫ్ మారదు. ఇక్కడి నుంచి నేనేం చేద్దామని అనుకుంటే ఈ ప్రొఫెషన్ గాకుండా ఇంకొక ప్రొఫెషన్‌కెళ్తే నా లైఫ్ మారుతుంది అనే థాట్ నాకప్పుడొచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేశాను అంటే ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ ఏం చేశాడంటే ఇమ్మీడియేట్‌గా బ్రదర్ నువ్వు ఒకసారి ఇటు రా నీకు ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ తోటి నేనేం చేయగలిగాను అంటే రియల్ ఎస్టేట్‌లో ఎంటర్ అయ్యాను. ఈ రియల్ ఎస్టేట్‌లో ఎంటర్ అయిన తర్వాత అసలు నాకు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు నేనేం చేయగలుగుతాను? సార్ నాకు ఇప్పటివరకు ఉన్న ఫ్యామిలీ అయితే ఒక పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అండి. నేను అసలు ఒక ఓన్ కార్‌లో తిరగగలుగుతానా? కలే. అది నెరవేరుతుందా లేదా అనేది నాకు తెలీదు. లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కగలుగుతానా? అది నెరవేరుతుందా? అసలు వెళ్ళగలుగుతానా అనేది నా మైండ్‌లో లేదు. కానీ ఎప్పుడైతే నేను ఒక జాబ్ ప్రొఫెషన్ అనేది రియల్ ఎస్టేట్ వైపు మలుచుకున్నానో, నేను అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయడం ప్రారంభించాను. ఎందుకు ఎంజాయ్ చేయడం ప్రారంభించాను అంటే, ఎక్కడైతే ఒక కస్టమర్ ఉంటాడో, ఆ కస్టమర్ దగ్గరికెళ్ళి అతను నా ఫ్యామిలీ మెంబర్‌కి హెల్ప్ చేస్తున్నాడనే థాట్ ఎప్పుడైతే నా మైండ్‌లో క్రియేట్ అయిందో, ఆ రోజు నుంచి నేను ఎంజాయ్ చేయడం రియల్ ఎస్టేట్‌లో ప్రారంభించాను. చాలా బాధలొస్తూ ఉంటాయి. ఆ బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే, ఇంతటితో లైఫ్ ఆగిపోతుంది. ఇంకా ఏమైనా చేయగలుగుతామా? అంటే నేను ఇనిషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు నా వల్ల కాదేమో రియల్ ఎస్టేటో ఇదేనా నా లైఫో అనే థాట్ నా మైండ్‌లో క్రియేట్ అయింది. కానీ అక్కడ జనరేట్ అయిన థాట్ ఏదైతే ఉందో దాన్ని వితిన్ ద 6 మంత్స్ టైమ్‌లో నేను ఆ థాట్‌ని నా మైండ్ నుంచి తీసేసాను. ఎందుకు అంటే హెల్ప్ చేయడం వల్ల ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటారో అంటే అది నమ్మరు ఎక్కువ మంది. కానీ ఎవరైతే జెన్యూన్‌గా చెప్తారో వాళ్ళ మాటలు 100% నమ్ముతారు. ఎందుకంటే ఫస్ట్ నమ్మకపోతుండొచ్చు కానీ తర్వాత వచ్చే పర్సన్స్ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోరు. ఇది 100% కరెక్ట్. ఆ చెప్పే ప్రతి మాటలో మనం జెన్యూన్‌గా ఉన్నప్పుడు, మనం ఒక పర్సన్‌కి హెల్ప్ చేయాలనే కోరిక మనలో ఉన్నప్పుడు 100% అది నమ్మగలుగుతారు. ఆ థాట్ నా మైండ్‌లో జనరేట్ అయిన తర్వాత పర్సన్స్ ఎవరైతే మనకు పరిచయం అవుతున్నారో ఆ పర్సన్స్‌ని సార్ నేను చేసే ప్రయత్నం ఏంటి అంటే మీకు ఒక ప్రాపర్టీని ఇవ్వడం కోసం మాత్రమే నేను చేస్తున్నాను అనే ఆలోచనని అప్పుడు క్రియేట్ చేయగలిగాను. ఆ క్రియేషన్ వచ్చిన తర్వాత నుంచి నేను ఇప్పటివరకి ఒక 4 దేశాలు తిరిగొచ్చానండి. ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ నేను ఎప్పుడో ఒక నార్మల్ పర్సన్‌గా ఉండి, ఒక కారు లేకుండా ఉండి, నేను ఇలాగే బ్రతకగలుగుతున్నాననే స్థాయి నుంచి, ఇది నీ స్థాయి కాదు, ఇంకొక స్థాయి ఉంది, ఆ స్థాయికి వెళ్ళగలవు అని నిరూపించింది ఒక రియల్ ఎస్టేట్. ఇది నాకున్న బలం అన్నా కూడా రియల్ ఎస్టేట్‌కున్న అతిపెద్ద బలమని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ రోజు నేను బ్రతికింది నేను నార్మల్‌గా ఒక పూరి గుడిసెలో ఉండే స్థాయి నుంచి నేను వచ్చాను. వచ్చినప్పుడు జాబ్ చేశాను. తర్వాత నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు చూశాను. అక్కడున్న ఇన్‌కమ్ జనరేషన్ కన్నా గూడా ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్‌కమ్ జనరేషన్ అనేది ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత బాగా ముందుకెళ్ళగలమో ఈ రియల్ ఎస్టేట్‌లో తెలుసుకోగలిగాను. అలా నేను రియల్ ఎస్టేట్‌లో నేర్చుకున్న ప్రతి విషయం గూడా ఏ రోజు గూడా నేను అంటే ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇలాగే కానీ కాదు. నేనెందుకు అంటే ఎవ్రి పర్సన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎవరు దాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు తక్కువే ఉంటారు. కానీ నేను ఎక్కువ పర్సన్‌ని కలిసినప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఉంటారు.
ఆ పర్సన్‌తో మాట్లాడినప్పుడు నువ్వు ఇలా కాదు, ఇంకొక నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడాలి అని ప్రతి ఒక్క పర్సన్ నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను. ఆ నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత నేను మాట్లాడే విధానం గాని, నేను వే ఆఫ్ స్టైల్ గాని, నేను ఈ ముందుకు వెళ్తున్నప్పుడు ఇది కాదు నీ కాన్ఫిడెన్స్, నీకున్న బలం ఇది అని వాళ్ళు చెప్తూ వచ్చారు. అదే నా బలం. ఈరోజు ఒక పర్సన్ ఏదైనా చేయగలుగుతున్నారు అంటే అది ఒక్కడి వల్ల ఏది కాదు. కానీ మనతో పాటు వెనకాల ఉన్న పర్సన్స్ నువ్వు ఇది చేయగలవు అని చెప్పి వెన్ను తట్టి, బాస్ నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇది, దీన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా బాగా ఉపయోగించుకున్నావు ఎందుకు అంటే ఆ పర్సన్స్తో మాట్లాడగలుగుతున్నాం. అదే జాబ్ అయితే ఇక్కడ ఇదే జాబు, ఇదే టైము, ఇక్కడ రావాలి, జాబ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన పని మాత్రం చేయాలి, మనం ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలి. ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే అక్కడ ఏ అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. ప్రతి విషయంలో ఇది కాదు, నీకు కావాల్సిన పాయింట్ ఇది కాదు, ఇంకా ఏదైనా ముందుకెళ్తే ఇంకొక పాయింట్ వస్తుంది అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి అంటే, ఇలాంటి సంఘటనలు అంటే మన లైఫ్లో చాలా మంది అనుకుంటూ ఉంటాం. ఏమని అనుకుంటాం అంటే మన లైఫ్లో సంపాదించలేము అంటే, ఒకప్పుడు నేను అనుకునేవాడిని. ఒకప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, నైట్ డ్యూటీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా నరకంగా ఉండేది. అరే ఈ జాబ్ చేయాలి అనుకున్నప్పుడు, అరే నేను ఈ 30,000 సంపాదించకపోతే నా ఫ్యామిలీని నేను సాధగలుగుతానా అనే ఆలోచన నా మైండ్లో ఉండేది. కానీ ఆ రోజు అనుకున్న 30,000 కాదు, ఈ రోజు నేను ఒక 1,00,000 వరకు సంపాదించగలుగుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నా మైండ్లో చేంజ్ తీసుకొచ్చిన, నాతో పాటు ఉన్న పర్సన్స్ తీసుకొచ్చిన ఆలోచన. ఇది ఏదో ఒక 1% తీసుకొచ్చే చేంజ్ కాదండి. మనం టీమ్గా ఉంటే వచ్చే ఆ చేంజే మనల్ని మార్పుకు ఒక నాంది వేస్తుంది. అక్కడి నుంచి నేను 30,000 కోసం వేరే పర్సన్స్ని అంటే అక్కడ ఉన్న సార్స్ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ నాకు బాధ ఉంది, ఆ బాధ వచ్చినప్పుడు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారా అంటే అక్కడ ఉండే హెల్ప్నెస్ కన్నా కూడా మనకి ఏదైతే బలహీనత ఉందో దాన్ని ఇంకా తక్కువ చేయడానికి కోసమే చూస్తారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక హెల్ప్ చేయడానికి వచ్చిన పర్సన్స్ ఈ రోజు వరకు నాతో పాటు ఉన్నారండి. ఆ పర్సన్స్ నుంచి నేర్చుకున్న ప్రతి పాఠం కూడా ఇది కాదు లింగరాజు, నువ్వు ఇంకా చేయగలుగుతావు అంటే, ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్కి వస్తానని అనుకున్నానో ఆ రోజు లింగరాజు నీకు ఒక ప్రయోగం అవుతుంది. చాలా మంది మన అంటే గురువు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకున్నావు అంటే దానివల్ల నేర్చుకుంటావు, లేకపోతే ఒక అనుభవం మిగులుతుంది. ఆ అనుభవమే నాకు మిగిలేసి నేను రియల్ ఎస్టేట్కు రావడం వల్ల నాలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఈరోజు ఒక 100 మెంబర్స్కి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను. తర్వాత నేను లాట్ ఆఫ్ మెంబర్స్కి ఒక సహాయం చేయగలుగుతున్నాను. ఇలాంటి సహాయమే రానున్న కాలంలో అది నేను చేస్తే కాదండి, ఒక టీ హోమ్స్ అనే కంపెనీ వల్ల, ఆ కంపెనీలో ఎలా అంటే ఒక జెన్యూన్ థాట్స్తో మాత్రమే ముందుకెళ్తారు. అలాంటి జెన్యూన్ థాట్స్ ఉన్న కంపెనీతో పాటు ఉన్నాను కాబట్టి నా లైఫ్ మారింది అని చెప్పడానికి నేను సగర్వంగా ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.